హిందీలో ఖరీద్నా అంటే తెలుగులో కొనడం అని అర్థం వస్తుంది. ఖరీదోగే క్యా అంటే కొంటావా అని అర్థం వస్తుంది. మన తోటి వాళ్ళతో కానీ మన ఫ్రెండ్స్ మనకంటే చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంటావా అని అడుగుతాం కదా, అలా హిందీలో అడగాల్సి వచ్చినప్పుడు ఖరీదోగే క్యా అని అడగాలి. నెక్స్ట్ వన్, మనకంటే పెద్దవాళ్ళతో విత్ రెస్పెక్ట్తో ఏదైనా కొంటారా అని అడుగుతాం కదా, అలా అడగాల్సి వచ్చినప్పుడు హిందీలో ఖరీదేంగే క్యా అని అడగాలి. ఖరీదేంగే క్యా అంటే తెలుగులో కొంటారా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, ఖరీద్నే కే లియే అంటే కొనడానికి. ఖరీద్తే సమయ్ అంటే కొనేటప్పుడు. హిందీలో ఖరీద్నే మే అంటే తెలుగులో కొనడంలో అని అర్థం వస్తుంది. దీన్ని ఎలా యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జీ ఖరీద్నే మే సమయ్ హో గయా అంటే కూరగాయలు కొనడంలో టైం అయిపోయింది అని అర్థం వస్తుంది. ఇక్కడ సబ్జీ అంటే కూరగాయలు అన్నమాట. నెక్స్ట్ వన్, మత్ ఖరీదో అంటే కొనొద్దు. ఏదైనా కొనొద్దు అని వేరే వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో మత్ ఖరీదో అని చెప్పాలి. ఖరీదో అంటే కొను. ఖరీదియే అంటే కొనండి. ఖరీద్తే తో అంటే కొనుంటే. ఇప్పుడు ఖరీద్నా అనే వర్డ్ని యూస్ చేస్తూ హిందీలో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, క్యా ఖరీద్ రహే హో అంటే తెలుగులో ఏంటి కొంటున్నావు అని అర్థం వస్తుంది. సోనా ఖరీద్నే కే లియే కబ్ ఆ రహే హో అంటే బంగారం కొనడానికి ఎప్పుడు వస్తున్నావు. ఈ ఎగ్జాంపుల్లో సోనా అంటే బంగారం, ఖరీద్నే కే లియే అంటే కొనడానికి, కబ్ అంటే ఎప్పుడు, ఆ రహే హో అంటే వస్తున్నావు. అభి సోనా నహీ ఖరీద్ రహే హే అంటే ఇప్పుడు బంగారం కొనడం లేదు అని అర్థం వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో అభి అంటే తెలుగులో ఇప్పుడు అని అర్థం వస్తుంది. సోనా అంటే బంగారం, నహీ ఖరీద్ రహే హే అంటే కొనడం లేదు. నెక్స్ట్ వన్, క్యోంకి సోనా కా దామ్ బహుత్ జ్యాదా హై. దీని యొక్క తెలుగు అర్థం ఏమవుతుందో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, subscribe the channel for more videos.